నేను ప్రాప్ ఫర్మ్స్ నుంచి పేఅవుట్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఎక్కువ క్రిప్టో మెథడ్ని ట్రస్ట్ చేస్తాను. బికాస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనుకోండి, ఆల్రెడీ మీరు చూసిందే థర్డ్ పర్సన్ బ్యాంక్ ఉండడం వల్ల ఈ ఫ్రీజింగ్ ఇష్యూస్ అనేవి అవన్నీ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైజ్ పేమెంట్. బట్ నేను రైజ్ కంటే కూడా ఎక్కువ క్రిప్టోని ఎందుకు ట్రస్ట్ చేస్తానంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంటారు. ప్లస్ క్రిప్టో టెక్నాలజీ నేను లాస్ట్ 5 years నుంచి గమనిస్తున్నాను. ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఈ క్లౌడ్ వాళ్ళ ఈ మోడల్ ఏదైతే ఉందో, సో ఈవెన్ దానికి బ్యాంక్స్ భయపడుతున్నాయి, చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ భయపడుతున్నాయి. బట్ స్టిల్ క్రిప్టోని మాత్రం అది క్రాక్ చేయలేదు. బికాజ్ దానికి ఉన్న సెక్యూరిటీ అట్లాంటిది. 12 word సీడ్ ఫ్రేజ్ వ్యాలెట్స్ అని, 24 word సీడ్ ఫ్రేజ్ వ్యాలెట్స్ అని ఉంటాయి. సో 12 word సీడ్ ఫ్రేజ్ వ్యాలెట్స్ కూడా చాలా సేఫ్. బికాజ్ అవి మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే ఈవెన్ వాటిని క్రాక్ చేయాలన్నా కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది. ఈవెన్ విత్ లేటెస్ట్ ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీ కాకుండా ఇంకా అప్గ్రేడెడ్ టెక్నాలజీ ఏదైతే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అని అనుకుంటున్నామో, సో ఈవెన్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఇంకా 24 word సీడ్ ఫ్రేజ్ వ్యాలెట్స్ అయితే మాత్రం అది కొన్ని thousands of years పడుతుందంట. మీరు అది కూడా దాని గురించి కూడా వెళ్ళి ఒకసారి ఏలో చెక్ చేయొచ్చు. సో దట్స్ వై నేనైతే కొంచెం సెక్యూరిటీ వైజ్గా అండ్ నేను ఎక్కడికైనా ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినా, ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా నా బ్యాలెన్స్కి నాకు మధ్యన థర్డ్ పర్సన్ ఎవరు ఉండకుండా ఉండాలని నేను ప్రిఫర్ చేస్తాను. నేను గవర్నమెంట్కి లెక్కలు చూసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా నా ఫండ్స్ నా కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. సో దట్స్ వై ఐ ట్రస్ట్ క్రిప్టో. ఇంతకు మీరు ఏ పేమెంట్ మెథడ్ని ప్రిఫర్ చేస్తారో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.